ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనములు. ఏదైనా మన పథకము కృతజ్ఞత పొందకపోయినను, మన నిరీక్షణ కార్యరూపము దాల్చకపోయినను, మన గమ్యాన్ని చేరకపోయినను మనమందరము నిరాశ చెందుతాము. ఇటువంటివి కొంతకాలం వరకు సాగితే మనకు తగ్గింపబడిన భావన కలుగుతుంది. దాన్ని సరైన విధముగా మలుచుకొని ఎడల అది కృంగుబాటుకు దారితీస్తుంది. అటువంటి సమయంలోనే మనము సర్దుబాటు చేసుకోవడానికి, విషయాలను అనుసరించడానికి, మనోభావాలను లెక్కపెట్టక ముందుకు సాగిపోవడానికి నిశ్చయించుకోవాలి. అప్పుడే మనము శక్తివంతమైన దేవుడు మనతో ఉన్నాడని, మనను ఆటంకపరచడానికి ఏమి జరిగినా లేక మన గమ్యాలు దర్శనాలు ఫలానదాయకం చేయడానికి ఎంత సమయం పట్టినా మనము మనోద్వేగాలకు లోనైనా విడిచిపెట్టక ముందుకు సాగిపోతామని గుర్తుకు తెచ్చుకోవాలి. అటువంటి సమయంలోనే దేవుడు మనతో చెప్పిన ఈ మాటలను గుర్తుకు తెచ్చుకోవాలి. నీవు నిరాశ చెందినప్పుడల్లా పునరంకితము కావడానికి నిశ్చయించుకో. నిరాశ ఎప్పుడు నిరుత్సాహానికి దారితీస్తుంది. అది ఇంకా ఎక్కువ కృంగుబాటుకు దారితీసే లక్షణము. మనము ప్రేమించుకున్నవి ఇతరుల వలన కాక మన సొంత అశ్రద్ధ, నిర్లక్ష్యము వలన నిర్మూలింపబడినప్పుడు అది ఎంతో నిరాశ, నిరుత్సాహము కలిగిస్తుంది. ఏ విధముగానైనను లేక ఎవరి వలనైనను జరిగిన కొన్ని సంఘటనలను మన చుట్టూ కూలిపోతున్నప్పుడు ముందుకు సాగడం కష్టమవుతుంది. అటువంటి సమయంలోనే మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి నిలిచినప్పుడు కొత్త దర్శనము, కొత్త దిశ, కొత్త గమ్యము కలుగుట వలన నిరాశ, నిరుత్సాహము నిర్మూలమవుతుంది. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.